ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వారాహి అమ్మవారి దీక్షకు రెడీ అయ్యారు. ఇవాల్టి నుంచి ఆయన ఈ దీక్షను చేపట్టనున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. గతేడాది జూన్లో వారాహి విజయయాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఈ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజులు, శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. అలాగే లలిత పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెబుతారు. అమ్మవారి రూపం వరాహ ముఖంతో 8 చేతులతో పాసం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో తెలిపారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత పవన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. గత 10 ఏళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు.